ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పేలా లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఓ వాయుగుండం సోమవారానికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. నమస్తే, నేను వేణులంక. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఆదివారం మధ్యాహ్నం సమయానికి క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారుతుందని వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ వాయుగుండం సోమవారానికి తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరం వైపుకు దూసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. తుఫానుగా మారిన తర్వాత దాని పయనం ఎటువైపు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో తీరం తాకుతుంది అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ఒంగోలు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. తుఫానుకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.